తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈసారి సామాన్య భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యతనిస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశికి తిరుపతి తిరుమలలోని 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. ఈ మేరకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి 3 రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు. తదుపరి రోజులకు అంటే 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు ఇస్తారు. కౌంటర్లో ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో భక్తులకు ప్రత్యేకంగా క్యూ లైన్లు, బారికేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తోంది. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులు శ్రీనివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుంటారు. ఈ క్రమంలోనే తిరుపతిలో జారీ చేయనున్న వైకుంఠ ద్వారం సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల దగ్గర భారీగా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వదర్శనం టోకెన్లను టీటీడీ ఉచితంగా భక్తులకు అందిస్తోంది. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకొని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారు. తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగి పట్టడిలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవనకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేశారు. అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. అదేవిధంగా చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ 10 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.